అనుకుంటాం గాని చంద్రబాబు చెయ్యని పని లేదు, చెప్పని మాట లేదు దునియాల. ఒకటారేండా తను చేయబట్టి ఫేమస్ అయిన ముచ్చట్లు కోకొల్లలు అనుకోరాదుండ్రి. కంప్యూటర్ తెచ్చిన, ఐటీ డెవలప్ చేసిన, సెల్ ఫోన్ టార్చ్ లైట్ షమక్ షమక్ మెర్చిన, అదంతా చంద్రబాబు పుణ్యమే అన్నట్టు మాట్లాడతాడు. ఇప్పుడు అదే నోట ఏమేం ఫేమస్ అయినాయో డెవలప్ అయినాయో దునియాకు తెలిసినాయో చెప్తున్నాడు ఈనుండ్రి. హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ఇంకా అంటలేడైంది అనుకున్నారు కావచ్చు హైదరాబాద్ లో బిర్యానీ తయారు చేసేటోళ్ళు. మరి లేకుంటే ఏంది, ఎప్పటి నుంచో ఉన్న హైదరాబాద్ బిర్యానీ చంద్రబాబు ప్రమోట్ చేసేదాకా ఫేమస్ కాలేదనుడు ఎంత గమ్మతి ముచ్చటో చూడుండ్రి. హైదరాబాద్ ముత్యాలను కూడా చంద్రబాబే ప్రమోట్ చేసిండట. పట్నంలో ఉన్న ముస్లింలంతా కోటీశ్వర్లు అయినరట. విజయవాడలో పెట్టిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో కూడా హైదరాబాద్ ను తలవకుంటుండలేదు చంద్రాల్ సారు. చంద్రబాబు లేకుంటే హైదరాబాద్ ఏమైపోయేదో, అక్కడ జనాలు అనాథలైపోతుండే కావచ్చు అనుకునేటట్టు ఇంకెని చెప్తాడో ఏమో. ఈ జన్మల హైదరాబాద్ పేరెత్తకుంటూ ఉండరు కావచ్చు చంద్రబాబు. అట్లనే దునియా మీద ఉన్న జనాలకు జ్ఞానోదయం కలిగించే ఇంకో కొత్త ముచ్చట చెప్పిండు చంద్రాల్ సారు. అదేందో ఇది ధరించుండ్రి. ఈ రోజు డాక్టర్లు సగం నాలెడ్జి, రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి, అవునా కాదా? ఓసారి డాక్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం. ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ కాదు. రేపు రాబోయే రోజులు అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. అయితే సార్ మీతోనే అవుతుంది. భూతకాలం నుండి భూతార్థం పెట్టి భవిష్యత్తును చూడగలుగుతారు కాబట్టి ఏఐతోనే ఏ రోగాన్నైనా ఏం చేయిస్తారు. రాబోయే రోజులల్లా ఏం జరుగుతుందో ఎవరికేం తెలుసు సారు. మీదంటే కంప్యూటర్ తెలివి కాబట్టి ఫేమస్ అయిన వాటిని మొత్తం మీ ఖాతాలో వేసుకుంటుండ్రు. మీకున్న టాలెంట్ అందరికి ఉండొద్దా సారు? ఎంతైనా మీరు తోపులు సారు అని అనుకుంటారట ఏఐ గురించి తెలిసిన ఐటీ జనాలు. తెలుగు సినిమా ఆస్కార్ అందుకునేటట్టు నిచ్చెనేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న ప్రిన్స్ మహేష్ బాబుని పెట్టి తీస్తున్న గ్లోబల్ ట్రాటర్ సినిమా కోసము ఎంత మంది ఎదురు చూస్తున్నారో చెప్పనవసరమే లేదు. ఆ నడుమ ఈ సినిమా కోసం షూట్ ఆగిపోగల అని మహేష్ బాబు పాస్పోర్ట్ కూడా గుంజుకున్న ముచ్చట మస్తుగా వైరల్ అయింది. ఇక మొన్న విలన్ పృథ్వీరాజు పోస్టర్ కూడా బయటికి ఇడిచేసరికి ఆడియన్స్ అంచనాలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడున్న సస్పెన్స్ అనేది తట్టుకోలేకపోతున్నాం రా దేవుడా అంటే ఇప్పుడు ఇంకా ఇలా హీరోయిన్ గా చేస్తున్న గ్లోబల్ ఐకాన్ స్టార్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను బయటకి ఇడిచారు. ఈ సినిమాలో ప్రియాంక మందాకిని అనే పాత్ర చేస్తుందట. అయితే సినిమాలో ఆమె లుక్ ఎట్లుండబోతుంది అనేది కళ్ళకు గట్టినట్టు ఈ పోస్టర్లో చూపెట్టిండు డైరెక్టర్ సాబు. చీర కట్టుకొని హీల్స్ వేసుకొని చేతుల గన్ను పట్టుకొని వచ్చిన ఈ పోస్టర్ను చూసి ఫ్యాన్స్ అంతా ఇదెక్కడి మాస్రా మావా, ఏది ఏమైనా అప్పు చేసైనా సరే సినిమా చూడాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. ఆఫ్రికన్ అడవుల సాగే గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటదట. అంతేకాదు మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తోని పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకం మీద నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఫంక్షన్ కూడా హైదరాబాద్ లోనే పెడుతున్నామని చెప్పేసరికి ఇదేందయ్యా జక్కన్న ఇన్ని షాకులు బ్యాక్ టు బ్యాక్ ఇస్తే ఎట్లనయ్యా మేము తట్టుకునేదని అవాక్కైతురు బాబు ఫ్యాన్స్ అంతా. మరి ఇన్ని పాటలతోని ప్యాక్ చేసిన ఈ సినిమా ఎట్లుండబోతుందని అనుకుంటారు? కామెంట్ చేయండి.